ఎవరైనా సరే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసేవారు, ఎవరైనా సరే చేయమనండి, చేయలేరు. కాబట్టి వీళ్ళ బలహీనతలను మనం క్యాష్ చేసుకోకూడదు, తప్పు. ఇప్పుడు మరియమ్మ గారు కానివ్వండి, తల్లి యమున కదా, తల్లిని పేరు యమున కదా, చెల్లెమ్మ యమున కానివ్వండి, వీళ్ళు ఏదో బాధలో ఉండి వస్తారు ఇక్కడికి. పక్కన మీరు వెళ్ళి కూర్చుంటారు ఏమి ఎరగనట్టు. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు అంటారు. నేను అలాగనే అడిగారు. అప్పుడు బాధలో, అవునమ్మా మేము ఎక్కడి నుంచి వచ్చామమ్మా, నేను ఎక్కడి నుంచి వచ్చానమ్మా, అయ్యగారు చాలా అద్భుతాలు చేస్తారమ్మా, ఆహా మొన్న చాలా గొప్ప స్వస్థతలు జరిగాయట, అద్భుతాలు జరిగాయట అయ్యగారి వల్ల, ఆహా నీ పేరేంటమ్మా, నా పేరు మరియమ్మమ్మ, నీ పేరేంటి, నా పేరు యమునమ్మ, నేను మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నానమ్మా, నీ బాధ ఏంటమ్మా, నా బాధ డయాబెటీస్ అమ్మా. అలాగ మనం అన్ని ఓపెన్ గా మన సహోదరులతో ఏం చేస్తాం, చెప్పేసుకుంటాం. ప్రార్థన చేస్తారు నాస్తో, నువ్వు చెప్పిందల్లా టైప్ చేసేస్తుంటాడు, వాట్సాప్లో పెట్టేస్తాడు. అయ్యగారు 4-5 చూసుకుంటాడు, ఏది సెట్ అయితే అక్కడ చీకట్లో బాణం వేసేస్తాడు. SMS ఏమైనా పెట్టావా? నాకు సెల్ ఫోన్ కూడా నా దగ్గర లేదులే, ఉందా ఒకసారి చూసుకోండి, మరి ఒకసారి ఉందా నాన్న? సార్ కనపడ్డదా సార్? ఫోన్ కనపడ్డదా నా దగ్గర? చెప్పండి వీడియోగ్రాఫర్ గారు. ఎవరైనా చిన్న వయసులో రోషం కలిగి పరిచర్య చేస్తున్నాడంటే వాటి తొక్కాలా, బురదలో తొక్కేయాలా? అరే దేవుడు నన్ను ఇట్లా 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 నడిపిస్తున్నాడు, నేను ఏం చేయాలి? వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు పేర్లు పెట్టి పిలవడం ఆపు అంటున్నారు, ఆపేయాలా? అరే దేవుడు ఇలా ప్రజెన్స్ నాకు చెప్పు చెప్పు అంటున్నాడు యేసయ్య. ఇప్పుడు అమ్మాయి నడుచుకుంటూ వస్తుంటే చెప్పు అంటున్నాడు, నేనేం చేయాలి? దేవుడిచ్చి అభిషేకాన్ని ఆపుకోవాలా? వద్దు యేసయ్య అని చెప్పేయాలా? చెప్పండి ప్రజలారా, చెప్పండి, మీరు చెప్పాలి. నెగిటివ్ గా కామెంట్ చేస్తున్న వాళ్ళు ఆ మాట్లాడిన ఆయన ఎందుకు? ప్రైజ్ ద లార్డ్. ఇది వరకే మీరు చూస్తున్నటువంటి వీడియో, మొదటి వీడియో మరి విజయ్ ప్రసాద్ రెడ్డి గారిది, అలాగే అమ్మ తేజ గారిది. ఈ 2 వీడియోస్ మీరు చూశారు. నా అభిప్రాయం ఏంటంటే, మొదటిగా ఈ దైవ సేవకులకు నేను చెబుతున్నటువంటి ఒకే ఒక్క మాట, బ్రదర్ అమ్మ తేజ గారు అలాగే విజయ్ ప్రసాద్ గారు, మీ ఇరువురిని ప్రజలు విశ్వసించి మీ ద్వారా దేవుని మాటలు అనేకంగా వినటానికి, ఆ మాటల ద్వారా తమ కుటుంబాలకు నెమ్మది కలగాలని మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. దయచేసి మీరు మీకు ఇచ్చినటువంటి విలువని, మీకు ఇచ్చినటువంటి సమయాన్ని వృధా చేయకుండా దేవుని వర్తమానాన్ని మాత్రమే చెప్పి, దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలు మాత్రమే చెప్పి, దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలను, దాని యొక్క విలువ, పరిశుద్ధతలో ఉన్నటువంటి విలువను గురించినటువంటి మాటలు మీరు ప్రకటించడానికి మాత్రమే మీరు ఆ యొక్క స్థానాన్ని వాడుకోవాలి. అంతేగాని నువ్వు ఆయనకు ఛాలెంజ్ విసరడం, ఆయన నీకు ఛాలెంజ్ విసరడం, ఇది సరికాదు, ఇది కరెక్టే కాదు. నేను చెప్తా ఉన్నాను, మీరు చేసే పనుల వల్ల విశ్వాసులు దెబ్బతింటారు, సంఘాలు దెబ్బతింటాయి, పాస్టర్లు దెబ్బతింటారు. ఈరోజు మీరు వేసుకునే దానికి కోట్లు, వేసుకునే దానికి మంచి బట్టలు, లేకపోతే తిరగడానికి మంచి వాహనాలు, ఇవన్నీ మీరు ప్రార్థన చేసి పొందుకున్నారు. అది దేవుడు ఇచ్చినటువంటి బహుమానం మీకు. దాన్ని వ్యర్థంగా చేయొద్దు. మీ గొప్ప కోసం, మీ గొప్ప పేరు కోసం, మీకున్నటువంటి ఆ పేరు ఇంకా ప్రఖ్యాత గాంచాలని, లేకపోతే ఇంకా గొప్ప స్థానంలో ఉండాలని ప్రజలను మీరు మోసం చేయొద్దు. విజయప్రసాద్ రెడ్డి గారు, మీరు ఇదివరకే చాలా మంది సేవకుల మీద ట్రోల్ చేశారు. అంటే మీకు పడని వాళ్ళ మీద మీరు ఈ విధంగా ట్రోల్ చేసుకుంటూనే వెళ్తారా? తప్పండి, మీరు చేసేది చాలా తప్పు. మొన్నటిదాకా ఆడు ఈడు అని మాట్లాడతారు. సేవకులను అలానైనా మీరు మాట్లాడాల్సింది? ఇదేనా మీరు నేర్పించేది? ఇదేనా మీరు నేర్చుకుంది? దానికి ఈ వెర్రి జనాలు మీరు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా చప్పట్లతో మిమ్మల్ని ముంచుతున్నారు కాబట్టి మీరు ఇంకా డైలాగులు పెంచుతున్నారు. దీని బదులు సేవకులు సినిమాల్లోకి వెళ్ళండి బ్రదర్స్. మీరు ఛాలెంజ్లు చేసుకోవడానికి కాదు మీకు ఇచ్చింది ఆ స్థానం. మీరు చేయాల్సింది, మళ్ళీ కొంతమంది వీడియోస్ కూడా పెడుతున్నారు, తప్పెవరిది, తప్పేంటి,
ఒకరు అనుకూలంగా పెడితే మరొకరు సానుకూలంగా పెడితే మనం ఇంకొందరు ఇంకొక రకంగా పెడితే ఎందుకండి? ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఈరోజు నాకైనా మీరు ఎందుకు అవకాశం ఇవ్వాలి? నేను కూడా ఒక చిన్న సేవకున్నే, చిన్న మందిరంలో సేవకున్నే. నేను మీ గురించి మాట్లాడాల్సినటువంటి స్థాయి నాకు లేకపోవచ్చేమో కానీ దైవికంగా నా దేవుడు చెప్తున్నాడు మీలాంటి వారి గురించి మాట్లాడమని. ఏం చేస్తున్నారండి మీరు? ఏం చేస్తున్నారు? దేవుని నామాన్ని మీరు, నేను చెప్తున్నాను, ఖచ్చితంగా వ్యర్థం చేస్తా ఉన్నారు. ఎందుకండి? ఎందుకు? మీకు అవకాశం వచ్చింది, అవకాశాన్ని మీరు ఎలా చేయాలి? ఎవడైతే అక్కడ ఒక 1000 మంది మీ మీటింగ్కి వస్తే ఆ 1000 మందిలో ఒక 20 మందో 100 మందో అన్యులు ఉంటారండి. వారు మారు మనసు పొందడానికి వస్తారు, మనసు బాగలేక వస్తారు, పరిస్థితులు బాగలేక వస్తారు. మీరేం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేసి వారిని దైవిక మార్గంలో నడిపించాలి. అంతేగాని ఇదిగో పలానా పాస్టర్ లాగా ఈరోజు నేను మాట్లాడితే నా గురించి నా బ్యాక్గ్రౌండ్ ఏంటని అడుగుతారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కాదండి సేవకులకు కావాల్సింది. నీ వెనకాల ఆ మినిస్ట్రీ ఉంది, నీ వెనకాల ఆ పాస్టర్ ఉన్నాడు, ఈ బ్యాక్గ్రౌండ్ల కోసం కాదు మీరు సేవ చేయాల్సింది. దేవుడు ఎందుకొరకు సేవ చేశాడు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు మీకు తెలుసు. చాలా మందికి తెలియదు. తెలుసుకోవడానికి మీ దగ్గరికి వస్తున్నారు. మీరేం చేయాలి? తెలియపరచాలి. అది మీ పని. దయచేసి చెప్తున్నాను, ఇక్కడ మనం ఎవరికి శిక్ష వేయడానికి లేదు. అది మీకు తెలుసు కదా. బైబిల్ ప్రకటిస్తున్నటువంటి మీకు తెలీదా? బైబిల్లో వాక్యానుసారంగా మీరు బ్రతుకుతున్నారు కదా, అది మీకు తెలీదా? అమ్మ తేజ గారు పేర్లు పెట్టి పిలుస్తున్నారో, పేర్లు రాపించుకొని పిలుస్తున్నారు, మీకు ఎందుకండి? మీకు అనవసరం. మీ సేవ మీరు చేయండి. అలాగే అమ్మ తేజ గారు కూడా ఆ మరుసటి రోజు నేను వాలంటీర్లు పెట్టానా, నాకు దేవుడు ఇచ్చాడు చెప్పండి. అంతేగాని మిమ్మల్ని ఎవరు, మీరెవరండి ఆయనకు వార్నింగ్ ఇవ్వడానికి? మీ గురించి మాట్లాడినప్పుడు ఉపవాసం ఉండి అన్ని రోజులు మీరు ఒక రూమ్లో బంధించబడి ప్రార్థన చేశారు కదా, ఇప్పుడు కూడా ప్రార్థన చేయండి బ్రదర్. ఆ బ్రదర్ కోసం ప్రార్థన చేయండి. ఛాలెంజ్లు ఎందుకు విసురుతున్నారు? మీరేమన్నా హీరోలా వాళ్ళు చప్పట్లు కొట్టడానికి? ఇప్పుడు అలానే అయిపోయింది. ఒకరి మీద ఒకడు పంచ్ డైలాగులు వేసుకుంటే ఈ చప్పట్లు కొట్టే వాళ్ళని చూసి మరింత రెచ్చిపోతున్నారు మీరు. విశ్వాసులకు మాదిరికరంగా మీరు ఉండాలి. మిమ్మల్ని చూసి, మీ యొక్క దైవత్వాన్ని చూసి వాళ్ళలో మార్పు రావాలి. కానీ మీరు హీరోలు అవ్వడానికి కాదండి మిమ్మల్ని దేవుడు గొప్ప చేసింది. గుర్తుపెట్టుకోండి. చాలా మంది సేవకులు ఈరోజు అలాగే ఉన్నారు. వాళ్ళకున్నటువంటి స్థితిని బట్టి గర్విస్తున్నారు. నేను చెప్తా ఉన్నా, కూలిపోతారు. జాగ్రత్త. మీరు చూశారు కదా, ఒకనాడు సెక్యూరిటీతో వచ్చాడు కేఏ పాల్. ఈరోజు ఏంటి ఆయన పరిస్థితి? నేను చెప్తా ఉన్నా, కాలం ఎవరిని ఊటిని విడిచిపెట్టదు. దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నీ స్థితి బాగుందని నువ్వు ఎగురుతున్నావేమో, పడిపోతావు. జాగ్రత్త. మనమేందండి సేవకులుగా ట్రోల్స్ చేసుకునేది? ఒకరి మీద ఒకరు ఏంది మనం మాట్లాడుకునేది? వాక్యాన్ని బోధించండి. మీరేంటి, మీరు ఈ స్థాయిని బట్టి ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడతారా? ఆ స్థాయి ఇచ్చినవాడు దేవుడు అని గుర్తుపెట్టుకోండి. ఇచ్చినవాడు తీసుకుంటాడు. జాగ్రత్త. ఎంత స్పీడ్గా నిన్ను పైకి తీసుకొస్తాడో అంతకంటే డబుల్ స్పీడ్తో నిన్ను కింద కూలదోస్తాడు. జాగ్రత్త. ఈరోజు నాకు కానీ ఇంకొకరికి కానీ మీరు ఎందుకు అవకాశం ఇవ్వాలి? మీరు నిజమైన సేవకులైతే మీ సేవలో విశ్వాసము, మీ సేవలో గొప్ప బలం ఉంటే మీరెవరికి భయపడబడలేదు. మీరెవరికి భయపడబడలా. ఈరోజు బయట చాలా మంది అన్యులు క్రైస్తవుల్ని, నేను చెప్పకూడదు కానీ అలా అవమానిస్తున్నారు. ఈరోజు అవమానిస్తున్నారు. పొలిటీషియన్స్ అవమానిస్తున్నారు. సేవకుల్ని ఒక ప్యాకాట్లో జోకర్ లాగా చూస్తున్నారండి. కేవలం మీలాంటి వారి ప్రవర్తన వల్లే. మీలాంటి వారి ప్రవర్తనే ఈరోజు వానపాములు కూడా లేచి కరుస్తున్నాయి మనల్ని. జాగ్రత్త. పూర్వంలో పెద్దవారు అనేవాళ్ళు,
పెద్ద పెద్ద పాములు కరిస్తే చచ్చిపోతారని. ఈరోజు వానపాము కరిసినా చచ్చిపోయే స్థితిలో ఉంటున్నాం మనం. నేను చెప్తా ఉన్నాను, దయచేసి మీ విధానం మార్చుకోండి. ఈరోజు నేను చెప్తా ఉన్నా, నన్ను వార్నింగ్ అనుకుంటారో ఇంకేదో అనుకుంటారో నాకు అనవసరం. నేను చెప్పాలనుకుంటున్నా, మీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆ అవకాశాన్ని ప్రజల కొరకు వాడండి. ఆ అవకాశాన్ని విశ్వాసులను పెంచే రీతిగా ఈ భారతదేశంలో ఈరోజు చాలామంది కూడా మన క్రైస్తవుల్ని మత మార్పులు చేస్తున్నటువంటి దేశ ద్రోహులు అనే ముద్ర త్వరలో రాబోతుంది. జాగ్రత్త. దేవుని వాక్యం చెప్తా ఉంది, తగ్గిన సమయం ముందు నేను ఒకరిని తగ్గిస్తా, ఒకరిని హెచ్చిస్తానని. ఆ మాటను జ్ఞాపకం చేసుకొని మదిలో పెట్టుకోండి. ఈరోజు నిన్ను దేవుడు హెచ్చించాడు అని అంటే నీ ద్వారా అనేకులకు దేవుని రాజ్యంలో మార్గం ఏర్పడబోతుందని. అంతేకాని వారికి పాతాళంలో మార్గం స్థిరపరచబడిందని కాదు. నీవే దేవుని మార్గం వైపు నడిపించాలి. అందుకు దేవుడు నిన్ను నిలబెట్టాడు. నువ్వు ఖచ్చితంగా ఇక మీదట నీ గురి, నీ గమ్యం, నిన్ను నమ్మి నిన్ను వెంబడించిన విశ్వాసులు వారిని నడిపించడమే దేవుని మార్గంలోకి. అంతేగాని అమ్మ తేజని, విజయప్రసాద్ని, ఇంకొకరిని ఈ తొక్కగాలని అందరినీ విమర్శించుకోవడానికి కాదండి మిమ్మల్ని దేవుడు గొప్ప చేసింది. ఒకరినొకరు విమర్శించుకోవద్దు. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరినొకరు సహోదర ప్రేమతో ప్రేమించుకోవాలి. ఇదే ప్రప్రథమమైనటువంటి దేవుని ఆజ్ఞ. అది మీకు తెలుసు, మీరు ఎరిగి ఉన్నారు. కానీ మీరు ఇంకా మీ స్వార్థం కోసం అనేక జనాంగాన్ని నాశనం వైపు నడిపిస్తున్నారు. దయచేసి మీ వైఖరి మార్చుకొని దేవుని వర్తమానాన్ని మాత్రమే తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీరిరువురు కుదిరితే ఒకరినొకరు క్షమాపణలు కోరుకొని, ఒకరినొకరు కౌగిలించుకొని దేవుని ప్రేమను చాటి మీరిరువురు కలిసి పరిచర్య చేయండి. కుదిరితే ఒకే సభలో మాట్లాడండి. అది ప్రజలు వింటున్నటువంటి వారందరికీ కూడా ఆశీర్వాదం అవుతుంది. అంతేగాని మీరు తిట్టుకోవడం వల్ల అది ఎవరికి ఆశీర్వాదం కాదండి. మనం శాపానికి గురవుతాం. శాపానికి గురవడానికి కాదు మనం సేవకులమైంది. శాపానికి గురవడానికి కాదు ఈరోజు ఇన్ని సంఘాలని, ఇన్ని వేల మందిని దేవుడు మనకి ఇచ్చింది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. శాపము నుండి విమోచించబడాలని అంటే దేవుని మార్గంలో మనం నడిచినప్పుడు, మనము నడుస్తున్నటువంటి మార్గంలో మన విశ్వాసులు కూడా నడుస్తారు. అది మీరు హృదయంలో పెట్టుకొని, మదిన దాచుకొని దేవుని సేవ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మిమ్మల్ని ఏదైనా నేను తప్పుగా మాట్లాడినాను క్షమించండి బ్రదర్. నేను మన విశ్వాసులు బలమైనటువంటి వారుగా, మరి ఆయుధాలుగా ఉండాలి అని అంటే మనము బలముగా ఉండాలని మాత్రమే ఈ వీడియోని మీకోసం నేను అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.